ఇమ్మాడి రవి అలియాస్ ఐబొమ్మ రవి ఈయన గత కొద్ది రోజులుగా ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాడు. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసుకున్నా ఈయన గురించే. సో ఈయన చేసింది కరెక్టా రాంగా అని చెప్పేంత పెద్దోని నేను కాదు, కాకపోతే నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను. నేను మాత్రమే కాదు, చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతమంది ఆదరణ ఎలా దక్కింది అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చాలామంది డేటా అయినా దొబ్బేశాడు, హ్యాకర్లకు అమ్మేస్తాడంట అనేది ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. దాన్ని పట్టుకొని కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యాప్స్ ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళలో కంటెంట్ దొరికింది అన్నమాట మంచిగా. సో అది నిజమా అబద్ధమా అనేది అయితే మనం చెప్దాం. అండ్ ఈ వీడియోలో అయితే ఆయన బయోగ్రఫీ, ఐబొమ్మ ఎందుకు స్టార్ట్ చేశాడు, థియేటర్ పైరసీ ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు, ఇంత ఆదరణ ఎలా దక్కింది, అండ్ ఈ ఆన్లైన్ యూజర్స్ డేటా అంతా దొబ్బేశాడు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఆయన బయోగ్రఫీ చెప్పుకోవాలంటే ఒక ఫుల్ లెంత్ వీడియోనే చేయొచ్చు, అంతా ఉంటుంది. బట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేస్తా కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఆయన బయోగ్రఫీ వచ్చేసి మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట. వాళ్ళ నాన్న వచ్చేసి BSNL రిటైర్డ్ ఆఫీసర్. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన చదువుకుంది పెద్ద చదువులే, అండ్ ఆయన తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉండేవి. చూసిన వాళ్ళంతా ఏదో గొప్పగా సెటిల్ అవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు అని అనుకున్నారంట. ఆ రేంజ్లో ఉండేది. సో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య నుంచి, అత్త నుంచి కొంచెం విమర్శలు ఎదుర్కోవడం, మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు, మీ దగ్గర డబ్బు లేదు అని అంటే ఆయన ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అనే థాట్తో ఈ ఐబొమ్మ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశాడు. సో ఐబొమ్మ క్రియేట్ అవ్వడానికి మూల కారణం అదే. ఈ ఐబొమ్మలో ఫస్ట్ థియేటర్ ప్రింట్ రిలీజ్ అనేది లేనే లేదు. ఫస్ట్ ఓటీటీలో ఉన్న మూవీస్ తీసుకుని వచ్చి వెబ్సైట్లో పెట్టేవాడు. నాకు నా ఫ్రెండ్స్ ద్వారా ఒక 2 years అవుతుంటుంది ఐబొమ్మ పరిచయం అయి. అండ్ నేను అప్పుడు చూసినప్పుడు అరే యాడ్స్ లేవురా, డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది, ఏముందిరా అని నేను అనుకున్నా. బట్ నిదానంగా వస్తాయిలే, ఇప్పుడు స్టార్టింగ్లో దేనికి రీచ్ ఉండదు కదా అని చెప్పి అనుకున్నా. అండ్ తర్వాత యాడ్స్ రావడం స్టార్ట్ అయింది. ఎర్త్, వీనస్ చాలా తీసుకొచ్చేసారు. సో అది తర్వాత విషయం అని అనుకున్నాం కదా. సో ఇక్కడికి నార్మల్గానే ఉంది. కాకపోతే ఈ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీద పడ్డప్పుడు ఈ పైరసీ గురించి కూడా ఆలోచించి ఐబొమ్మని కంప్లీట్గా బ్లాక్ చేసేసినారు. యాక్చువల్గా అప్పటికి ఐబొమ్మ రవికి అప్పటికి కోపం వచ్చింది. థియేటర్ ప్రింట్ రిలీజ్ చేసేవి చాలా ఉన్నాయి, బట్ నాదెందుకు బ్లాక్ చేశారు, నన్ను పట్టుకోలేరు మీరు అని చెప్పి అప్పుడు సవాల్ ఇస్తున్నాడు. చాలా ట్రెండ్ అయింది, నన్ను పట్టుకోలేరు అనే విధంగా సవాల్ ఇస్తున్నాడు కదా. అప్పటి నుంచి కూడా థియేటర్ ప్రింట్ పెట్టడం స్టార్ట్ చేసినాడు. నాకు తెలిసినంత వరకు నేను థియేటర్ ప్రింట్ తీసుకునేది మూవీ రూల్స్ అండ్ మూవీస్ వ్యాప్ అనమాట. సో ఆ రెండు దానిలో నేను చేయలేక నా మీద పన్నారన్న ఉద్దేశంతో థియేటర్ ప్రింట్ కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేసినాడు. మనం చూసుకున్నట్లయితే మూవీ రూల్స్, మూవీస్ వ్యాప్లో వచ్చే ప్రింటే దీంట్లో వచ్చేది, కానీ ఈయన సపరేట్ ఏమీ థియేటర్కి వెళ్ళి పైరసీ చేసినంత లేదు. అక్కడ ఏ ప్రింట్స్ వచ్చేవో ఇక్కడ కూడా అవే ప్రింట్సే వస్తున్నాయి అన్నమాట. కాకపోతే అక్కడ మ్యాగ్నెట్ లింకులు అయ్యి మూవీస్ యాప్లో కొంచెం లో క్వాలిటీ ఉంటుంది. బట్ ఐబొమ్మలో మాత్రం మొబైల్కి సంబంధించి సిస్టంలో కూడా చూసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ అన్నీ సిస్టంలోనే చూస్తాను. ఇంకా మూవీ రూల్స్ వచ్చేసి ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీ ఇస్తాడు. కాకపోతే మ్యాగ్నెట్ లింకులు ఇంకా పీసీలలోనే చూసుకోవాలి, అవన్నీ మొబైల్లో కష్టం. సో అందుకని ఐబొమ్మ అనేదానికి ఒక మంచి ఆదరణ దక్కింది. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు ఓపెన్ చేస్తాడు, తీసుకుంటాడు అనమాట. సో ఇలా ప్రతి ఒక్కరికి చాలామందికి మూవీ రూల్స్ అండ్ మూవీస్ యాప్ కంటే కూడా ఎక్కువగా ఫేమస్ అయింది, ఎక్కువగా మాట్లాడుకున్నారు దీని గురించి. ఇంకా చూసుకున్నట్లయితే అప్పటి వరకు పోలీసులు ఐబొమ్మ అనే వెబ్సైట్ని బ్లాక్ చేయకపోతే థియేటర్ ప్రింట్ కూడా రిలీజ్ అయ్యేది కాదు, ఖచ్చితంగా రిలీజ్ అయ్యేది కాదు థియేటర్ ప్రింట్. బట్ వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాతనే రిలీజ్ అయింది. సో నేనైతే ఎస్పెషల్లీ ఇక్కడ పైరసీ చేసినట్లయితే అనుకోను. ఇప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడే మాట ఏంటంటే ఆయన మన డేటా అంతా దుబ్బేసినాడని. మనం ఐబొమ్మలోకి వెళ్ళి మొబైల్ డౌన్లోడ్ కొట్టిన వెంటనే కొన్ని యాడ్స్ పాపప్ అవుతాయి, దాన్ని తీసేస్తాం. మొబైల్ అందరికీ ట్యాబ్ క్లిక్ చేసి తీసేయడం చాలామందికి తెలుసు. సో అలా తీసేస్తాం. దాని తర్వాత ఎర్త్, వీనస్ వస్తుంది. జనరేట్ లింక్ క్లిక్ చేస్తే 30 seconds పడుతుంది. ఆ 30 seconds లోపే మన డేటా అంతా దొబ్బేస్తారు అని అంటున్నారు. దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ వెబ్సైట్కి ఎటువంటి లాగిన్ అండ్ సైన్అప్ లేదు. మనం మొబైల్ నెంబర్ ఇవ్వము, ఈమెయిల్ ఐడి ఇవ్వము, అండ్ ఈమెయిల్ ఐడితో కూడా డైరెక్ట్గా అది సైన్అప్ అవ్వదు. అటువంటిప్పుడు మన డేటా ఎలా ఆ 30 secondsలోనే మొబైల్లో ఉన్న డేటా అంతా ఎలా డౌన్లోడ్ చేసుకుంటాడు?
ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మన మొబైల్లో కూడా అంత నెట్ ఉండాలి. ఎక్కడన్నా చూసుకోండి, మన మొబైల్లో ఉన్న డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఎంత హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందో మన దగ్గర కూడా అంతే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫైల్స్ అనేవి డేటా. ఇప్పుడు ఈ చార్ట్స్ అవి ఇవి అయితే సరే ఓకే కాపీ చేసుకోవచ్చు, బట్ వీడియోస్ ఫొటోస్ అంటే మన మొబైల్లో ఎంత స్టోరేజ్ స్పేస్ ఉందో అంత డేటా అయిపోద్ది అన్నమాట. అట్లా ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే డేటా దొబ్బేసే విషయానికి వస్తే ఇప్పుడు 2019లో వాట్సాప్ హ్యాక్ చేసినారు. వాయిస్ కాల్స్ అటెండ్ చేయడం, వీడియో కాల్స్ అటెండ్ చేయడం చాలా జరిగింది. అండ్ దాన్ని కంప్లైంట్గా తీసుకొని మళ్ళీ రిమార్క్ లేకుండా చేసినారు. ఇది ఫేస్బుక్ని చూసుకున్నట్లయితే 53 కోట్ల మంది, 53 కోట్ల అంటే మామూలు విషయమా? అందరి ఐడీలు, ఇంటి పేర్లు, మొత్తం పేర్లు, ఇంటి పేర్లు, అడ్రస్ ప్రూఫ్లతో సహా లీక్ అయిపోయినాయి 2019లో. ఆ రేంజ్లో జరిగింది. అంటే వాట్సాప్, ఫేస్బుక్ మనం ఇంత సెక్యూర్గా ఫీల్ అవుతున్నాం, దాంట్లోనే సెక్యూరిటీ లేదు. అది ఏదో జస్ట్ ఒక మూవీ డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్లో సెక్యూరిటీ ఉంటుందంటే మేబీ ఉండకపోవచ్చు. కాకపోతే హ్యాకర్స్ దొబ్బేయాలనుకుంటే ఎక్కడి నుంచైనా దొబ్బేస్తారు, దేంట్లో నుంచైనా వచ్చి దొబ్బేయచ్చు, దానికేం పెద్ద విషయం పట్టదు. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు దొరికాడు కదా అని చెప్పి ఐబొమ్మ రవి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం అనేది వెరీ రాంగ్ అనమాట. అండ్ మనం ఎటువంటి మొబైల్ నెంబర్తోనూ లాగిన్ అవ్వము, సైన్ అప్ అవ్వము. సో ఆయనైతే డేటా దొబ్బేసే ఛాన్స్ 1% కూడా లేదు అనేది నేను అనాలసిస్ చేసిన దాని ప్రకారం ఖచ్చితంగా 1% కూడా ఉండదు అని నేను చెప్పుకుంటా. ఏమైనా మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ చేస్తే తప్ప చెక్ చేసుకోవచ్చు. మన యాప్స్ ఎంత పెద్ద అన్హైడ్ చేసినా కూడా అన్ని యాప్స్ మొబైల్లో పర్టికులర్ యాప్స్ దగ్గర తెలిసిపోతుంది మొత్తం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే. సో అటువంటివి అయితే ఏమీ కనబల్లా. నేను కూడా ఐబొమ్మ యూజ్ చేసినవన్నీ, నేను అన్ని మొబైల్లో సెట్టింగ్స్ అన్నీ గెలిగినవన్నీ. నా దాంట్లో కూడా ప్రైవసీ వీడియోస్ ఉన్నాయి, బట్ నాకే టెన్షన్ లేదు. ఎందుకంటే నేను థర్డ్ పార్టీ యాప్స్ ఎటువంటివి యూజ్ చేయను కాబట్టి. కావాలంటే దానికి సపరేట్ మొబైల్ ఏదో పెట్టుకుంటా. సో ఇప్పుడు ఇంత ఆదరణ ఎందుకు దక్కిందంటే ఆయన మటుకే చూసుకొని ఉండొచ్చు. ఆయన ఈగో కోసము సవాల్ ఇసిరినాడు, మీరు దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ ఇసిరి మూవీస్ అప్లోడ్ చేసినాడు. కానీ ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. ఒక్కసారి ఆలోచించండి, థియేటర్కి వెళ్ళాలంటే 150 టికెట్స్. అక్కడ సరే టికెట్ విషయం అక్కడ ఉంచండి, బయట 10 రూపీస్ 2 ప్యాకెట్స్ అంటే 20 రూపీస్ పడిద్ది. ఆ 20 రూపీస్ పాప్కార్న్ తీసుకొని 150, 170 పెడితే ఎక్కడండి? ఒక ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళాలంటే ఇంకా ఒక 1 వీక్ శాలరీ ఖర్చు పెట్టుకోవాల్సిందే. అలా ఉంది సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్లో ఫ్రీగా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసుకునే ఆప్షన్ ఉంటే ఎవరు వద్దనుకుంటారు? వీళ్ళేమో ప్రొడ్యూసర్లు టికెట్స్ రేట్స్ పెంచుకొని, బడ్జెట్లు పెంచుకొని, హీరో రెమ్యునరేషన్లు పెంచుకొని, టికెట్స్ రేట్స్ పెంచి అలా చేస్తూ ఉంటే ఇంకా ఎలా ఉండి చెప్పండి? అంటే వాళ్ళది మాత్రమే కాదు, చూసే ఆడియన్స్ది కూడా తప్పే. అంత టికెట్స్ రేట్స్ పెట్టినప్పుడు మొన్న చూసుకున్నట్లయితే ఒక పెద్ద సినిమా వచ్చింది 1500 అంట టికెట్స్. మళ్ళీ పేరెందుకులే, సినిమా పేరు అనవసరంగా కాంట్రవర్సీ అయిపోద్ది. అండ్ ఇంకో సినిమా అయితే 500 అంట ఇది వరకు వచ్చింది. ఇలా పెట్టినప్పుడల్లా కటౌట్లు కట్లి పూజలు చేసి అబ్బా మా హీరోరా మా హీరో కలెక్షన్స్ కనబడాలరా అనుకొని చేసే ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది. వాళ్ళు ఇంకా పెంచేస్తూనే ఉంటారు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఇంకా వారణాసికి బెనిఫిట్ షోకి 2000 ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమనంటే రికార్డ్స్, మా హీరో రికార్డ్స్ నిలబడాలి, మా హీరో రికార్డ్స్ నిలబడాలి. జనాలు ఇలా ఆలోచించేంత కాలం ఉన్నంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. సో మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇలా వీడియో ముందుకు వచ్చి చేయడం. కొంచెం సరిగా మాట్లాడలేకపోయినా, ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఐఎమ్ సారీ. ఎందుకంటే నేర్చుకుంటున్నా ఇప్పుడే యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయడం, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.